మేడిగడ్డ మేడి పండైందని బండారం బయటపడుతుందని బీఆర్ఎస్ నేతలు రిపేర్లు చేయాలంటున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో కోకాపేట్ హైటెక్ సిటీ వంటి ప్రాంతాలే అభివృద్ధి చెందాయని విమర్శించారు. తండ్రి కేసీఆర్ ను అసెంబ్లీకి పంపిస్తే మహిళలకు ఇచ్చిన ఉద్యోగాల లెక్కలు వివరిస్తామని, ఎన్డీఏ అద్దుకూల బొంతగా మారిందని విమర్శించారు రేవంత్ రెడ్డి. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లకే కూలిపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫామ్ హౌస్ లో కేసీఆర్ కట్టిన ఇల్లు ఎందుకు కూలిపోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ఇన్నేళ్లైనా చెక్కు చెదరలేదని చెప్పారు. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేయాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో మహిళా స్వయం సహాయక సంఘాలతో సమావేశమైన సీఎం రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లను ఆడబిడ్డల పేరు మీద ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు. ఇక ఆయన మేడిగడ్డ 3 పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి గట్టురని ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్? బండారం బయట పడుతుందనా? మేడిగడ్డ కాస్త మేడిపండు అయింది, మొత్తం కుప్పగూలుతుంది, మళ్ళీ వాన వస్తాయనా? ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది, అన్నారం పగిలింది కాబట్టి అర్జెంటుగా దానికి పూత ఊసి హరేక్ మాల్తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది, మా చేతులు ఏం లేదు, మొత్తం వాళ్ళదే అని మా మీద నెట్టనికనా? తమ ప్రభుత్వాన్ని పడగొట్టే మునగాడు ఉన్నాడా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన చేస్తే ఫామ్ హౌస్ గోడలు కూడా మిగలవని హెచ్చరించారు. తాము మంచోళ్లం కాబట్టే బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో తిరుగుతున్నారని చెప్పారు. 10 ఏళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్లెట్లుంటది, 6 నెలలనే పోతుంది, 3 నెలలనే కూలుతుంది అని అంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, అంత మొనగాడు ఎవడని రాష్ట్రంలో ఉండా మన ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు? ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు, ఇటుక పిల్లలు కూడా మిగిలిన బిడ్డ పోతి తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే. ఇవాళ మేము మంచోళ్ళం, మర్యాదస్తులం కాబట్టి ఇంకా మీరు బజార్లో తిరుగుతుండ్రు. మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ధర్నా చౌక్ వద్దన్నా వారే ఇప్పుడు ధర్నా చౌక్ లో ఆందోళన చేస్తున్నారన్నారు. 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్ వీరిలో ఎంతమంది మహిళలు ఉన్నారన్నారు. కవిత తన తండ్రి కేసీఆర్ ను అసెంబ్లీకి పంపిస్తే లెక్కలు చెబుతామన్నారు. మనం అధికారంలోకి వచ్చిన వెంబడే 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలబడ్డం. కేసీఆర్ బిడ్డ ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇయ్యలేదు, 12% కూడా మీరు ఇచ్చిన ఉద్యోగాలని లెక్కలతో సహా పేర్లతో సహా మేము చెప్తాం. శాతనైతే నీ అయ్యను అసెంబ్లీకి దోలు, అసెంబ్లీలో మొత్తం 43% ఆడబిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఆడబిడ్డ పేరు చెప్పే బాధ్యత నాది. ఎన్డీఏ మొత్తం అతుకుల బొంతాన్ని విమర్శించారు రేవంత్ రెడ్డి. బీజేపీకి 400 సీట్లు సొంతంగా వస్తే ఇతర పార్టీలను ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాలన చూసిన ప్రజలు మోదీని బండకేసి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ మోడీ 400 సీట్లు వస్తాయి అంటుండు. 400 సీట్లు వస్తే పొత్తు పెట్టుకోనికి చంద్రబాబు నాయుడు ఎందుకు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుకయ్యా నీకు? నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా. మహారాష్ట్రలో శివసేనని చీల్చినావు, ఎన్సీపీని చీల్చినావు, కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు. ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా? ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండో, ఇంతమందిని ఎందుకు అడుక్కుంటుండో ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు 0 వడ్డీకి రుణాలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. స్కూల్ డ్రెస్సులు కుట్టే అవకాశం ఇస్తామని చెప్పారు. అన్ని విద్యుత్ సబ్ స్టేషన్లలో సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేలా డ్వాక్రా సంఘాలను ప్రోత్సహిస్తామన్నారు.